ఆంధ్రాకి వచ్చేసి బంగ్లాదేశీ నుంచి చాలా బంగ్లాదేశీ అమ్మాయిలు ఆంధ్రాకి వచ్చేసి ఇక్కడ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్న అంశం తాజాగా ఒక భూ ప్రకంపన అయితే సృష్టిస్తోంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే వాస్తవానికి బంగ్లాదేశీలు ఎలాగ భారతదేశానికి వస్తున్నారు అనేది, ఆంధ్రాకి ఎలా వస్తున్నారు అనేది కూడా ఇక్కడ చాలా కీలకం. ఇమీడియట్గా దీని మీద హోంశాఖ సీరియస్గా వ్యవహరించకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అనేది. ఎందుకంటే ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి కొంతమంది అమ్మాయిలు కోల్కతా వస్తున్నారట, కోల్కతా నుంచి ఆంధ్రప్రదేశ్కి చేరుకుంటున్నారు అనేది. ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు చాలామంది వచ్చి. తాజాగా పోలీసులు చేసే ఈ రైడ్స్లో ఒక వ్యభిచార ర్యాకెట్ నడుపుతున్న నేపథ్యంలో వాళ్ళని పట్టుకొని అక్కడ ఆ అమ్మాయిల్ని ఆరా తీస్తే, వాళ్ళ అడ్రస్ ఇస్తే వాళ్ళందరూ బంగ్లాదేశీలుగా, అది కూడా బంగ్లాదేశ్కి చెందిన వారిగా గుర్తించారు. వాళ్ళంతా అక్రమంగా దేశ సరిహద్దులను దాటేసి కోల్కతాకు వచ్చేసి అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వ్యభిచారం చేస్తున్నారు అనే అంశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. గడిచిన 2 ఏళ్లలో విజయవాడ పోలీసులు బంగ్లాదేశ్ అలాగే మయన్మార్కు చెందిన 40 మంది యువతుల్ని, 10 మంది మైనర్లని వ్యభిచార కోపం నుంచి బయటపడేశారు. ప్రస్తుతం సుమారు 50 మందికి పైగా బంగ్లాదేశీలు, మయన్మార్కు చెందిన వారు ఉన్నారు అనేది, వాళ్ళు ఆల్రెడీ నగరానికి చేరుకున్నారు అనేది పోలీసులు సేకరించిన వివరాల్లో బయటపడ్డాయి. వాళ్ళ దేశాలకు పంపించేసి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్ట. అయితే ఈ మానవ అక్రమ రవాణా ఏ రీతిలో జరుగుతుంది అనే దాని మీద కూడా పోలీసులు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి అసలు అక్రమంగా పశ్చిమ బెంగాల్కు ఎలా చేరుకుంటున్నారు అనేది, అలాగే కొంతకాలానికి వాళ్ళు వాళ్ళు లోకల్ అని చెప్పి చలామణి అవడం, కొందరు పురుషులు మహిళలను కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ వ్యభిచారం లాంటి దారుణాలకు పాల్పడడం, బంగ్లాదేశ్లోని పేద కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ సౌకర్యాలు కల్పిస్తామని చెబుతూ వాళ్ళని ఆకర్షిస్తున్నారట. మైనర్లకు 20,000 అడ్వాన్సు, యువతలకు 35,000 అడ్వాన్సు వాళ్ళ కుటుంబానికి ఇచ్చి వాళ్ళని కోల్కతా చేర్చేలాగా చేసి అక్కడి నుంచి ఇటు తీసుకొచ్చేస్తున్నారు, వివిధ ప్రాంతాలకి తీసుకొచ్చి వాళ్ళని వ్యభిచార ఉచ్చులోకి లాగుతున్నారు అనేది. భారతదేశానికి చేరుకున్న తర్వాత వాళ్ళు చాలామంది ఈ మసాజ్ సెంటర్లని, బ్యూటీ పార్లర్ అని ఇలాగ చేరి అక్కడ వ్యభిచారాల్లోకి, అలాగే హోటల్లో పనిచేయడానికని చేరి ఇంకా వ్యభిచారాలు మొదలు పెడుతున్నారు అనేది. ఇది ఇప్పుడు పోలీసుల విచారణలో అయితే వెలుగులోకి వచ్చింది. ఎక్కువగా బంగ్లాదేశ్, మయన్మార్ యువతులు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, విశాఖపట్నం ఇలాగ పలు ప్రాంతాల్లో ఉంటున్నారట. కోల్కతాకు చెందిన దళారులు 5-6 యువతులు మైనర్లను ఆయా నగరాలు తీసుకెళ్లి అక్కడ డేటింగ్ యాప్లు, స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నిర్వాహకులకు ఆయా మహిళల అందం, ఆకర్షణ తగ్గట్టుగా ₹1,00,000 నుంచి 2,00,000 వరకు అడ్వాన్స్గా చెల్లించి చీకటి కార్యకలాపాలకైతే ఉపయోగించుకుంటున్నారు అనేది. వాస్తవానికి ఇది ఒక అతిపెద్ద ర్యాకెట్, ఒక వ్యభిచార ర్యాకెట్ ఇది. దీన్ని కేంద్రం సపోర్టుతో కేంద్ర హోంశాఖ సీరియస్గా స్పందిస్తేనే దీనిని అరికట్టగలుగుతాం. ఒకటి, ఇక్కడ వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా చేసుకొని క్యాష్ చేసుకోవాలని వ్యభిచారం నడిపేందుకు ఒక ర్యాకెట్గా ఏర్పడి వాళ్ళని ఇక్కడి వరకు తీసుకొస్తున్న ముఠా ఒకటి. అలాగే వాళ్ళను సరిహద్దులు ఎలా దాటిస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి కోల్కతా అంటే పశ్చిమ బెంగాల్కి సరిహద్దులు ఎలా దాటిస్తున్నారు, అక్కడి నుంచి మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళని ఎలా సరఫరా చేస్తున్నారు. తీగ లాగడం అయితే మొదలైంది, డొంక మొత్తం కదిలితే అసలు ఈ ర్యాకెట్ వెనక అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది బయటపడుతుంది. అదే గనక జరిగితే వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఇన్వాల్వ్ అవుతుందా? మొత్తానికి ఏపీ పోలీసులు అయితే మొత్తం ఈ సెక్స్ ర్యాకెట్ గుట్టుని మొత్తం బయటికి లాగే ప్రయత్నం మొదలుపెట్టారు.